రైతు సోదరులకు నమస్కారం. పత్తి విత్తనాల్లో ఇది రెండో వీడియో అండి, పార్ట్ 2. పార్ట్ 1లో మీకు కొన్ని కంపెనీల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2లో వచ్చేసి వేరే కంపెనీ పత్తి విత్తనాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 145 రోజుల నుంచి 160 రోజుల్లో వచ్చే పత్తి తీతకు వచ్చే హైబ్రిడ్ రకాలండి. ఇప్పుడు మైకో కంపెనీ విత్తనాలు ఏమున్నాయో తెలుసుకుందాం. మైకో కంపెనీలో బాహుబలి, బౌన్సర్, జంగి, దందేవ్ ఈ 4 రకాలు ఉన్నాయండి. బాహుబలి, బౌన్సర్, దందేవ్ ఈ 3 కూడా లావుకాయలండి. అంటే దందేవ్ ఇప్పుడు దందేవ్ ప్లస్ అని వస్తూ ఉంది మార్కెట్లోకి. ఈ బాహుబలి, బౌన్సర్, దందేవ్ కాయలు లావుగా ఉంటాయి, 5 పాయలు రావడం జరుగుతుంది. పత్తి తీయడం చాలా తేలిగ్గా ఉంటుంది. ప్లస్ గింజలు కూడా వాటిల్లో ఎక్కువ ఉండడం వల్ల తూకం మంచిగా వస్తుంది అన్నమాట. ఈ జంగి అనేది కాయలు చిన్నగా ఉంటాయండి. చిన్నగా అంటే మీడియం సైజ్ బోల్ వస్తాయి, కానీ అవి కూడా మంచిగానే వస్తాయి. కాకపోతే దానికి ఆ కాయలు చిన్నగా ఉండడం వల్ల పత్తి తీసేటప్పుడు కొంచెం కూలీలు ఇబ్బంది పడతారు. కాబట్టి కూలీల ఇబ్బంది లేకపోతే జంగి కూడా చాలా బాగుంటుంది. మీడియం బోల్ వస్తుంది, అది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వేద సీడ్స్ వాళ్ళవి చంద్ర గోల్డ్, ప్లాటినం అనే 2 రకాలు ఉన్నాయండి. ఇందులో ప్లాటినం 145 రోజులకే పంట వస్తుంది. ప్లాటినం గత 3 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి. ఈ ప్లాటినం కూడా కాయలు లావుగా రావడం, తర్వాత పత్తి తీయడం చాలా తేలిగ్గా ఉండడం, ఆ విధంగా ఉంటుంది. దాన్ని సాలు పత్తిలాగా వేసుకోవచ్చు, లేదా అచ్చు పత్తిలాగా వేసుకోవచ్చు. చంద్ర గోల్డ్ కూడా అంతే అండి. చంద్ర గోల్డ్ కూడా మనకు తొందరగా వచ్చే హైబ్రిడే. దీన్ని కూడా మనం సాలు పత్తి లేదా అచ్చు పత్తిలాగా వేసుకోవచ్చు. వేద కంపెనీలో ఈ 2 చంద్ర గోల్డ్, ప్లాటినం 2 బాగానే ఉంటాయి. ఇక మూడోది వచ్చేసి ఐరా సీడ్స్ వాళ్ళది రావన్ A1 అండి. రావన్ మరియు A1 2 కూడా 155 రోజులో పంట వచ్చేస్తుంది మనకు. కాయలు లావుగా ఉంటాయండి. ఇవన్నీ బిగ్ బోల్ సెగ్మెంట్. తర్వాత దీన్ని మనం సాలు పత్తి లేదా అచ్చుపత్తి 2 రకాలుగా పెట్టుకోవచ్చు. అచ్చుపత్తిగా పెట్టుకుంటే దీనివల్ల మనకు ఎక్కువ లాభం అండి. ఎందుకంటే ఈ రావన్ A1లో మనకి ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలకు గాలి బాగా ఆడాలి కాబట్టి ఈ ఐరా సీడ్స్ వాళ్ళది రావన్ కానీ A1 కానీ అచ్చుపత్తి పెట్టుకుంటే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో కూడా ప్రతి కాయ చాలా లావుగా ఉండడం, తర్వాత 5 పాయలు ఉండడం, దగ్గర దగ్గర 38 నుంచి 40 గింజల దానికి రావడం జరుగుతుంది. ఇది కూడా తూకం బాగా వస్తుందండి. ఈ రైతు సోదరులకు ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి US 7067, ఇది మీ అందరికీ బాగా సుపరిచితమైందే. ఇది కూడా మనకు సాలు పత్తి లేదా అచ్చుపత్తి 2 రకాలుగా పెట్టుకోవచ్చు. 150 నుంచి 160 రోజుల మధ్య పంట కాలం, 5 పాయలు రావడం జరుగుతుంది. పత్తి తీయడం చాలా తేలిక అండి. కాయలు బాగా లావు ఉంటాయి. ఈ 7067ని అందరూ రైతు సోదరులు ఇష్టపడేది ఎందుకంటే ఈ పత్తి తీయడం చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ 7067 అనేది బాగా వేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు 7067 కూడా వేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇంకొకటి నూజివీడు కంపెనీ వాళ్ళది నవనీత్ అండి. ఇది కూడా లావుకాయల సెగ్మెంట్దే అండి. ఇది పంట తొందరగా రావడం జరుగుతుంది. సాలు పత్తి పెట్టుకోవచ్చు, అచ్చుపత్తి పెట్టుకోవచ్చు. ఎక్కువ 5 పాయలు రావడం జరుగుతుంది. ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. పత్తి తీయడం కూడా చాలా తేలిక. ఇంకొకటి ఈ కావేరీ వాళ్ళ ఇంకో గ్రూప్ కంపెనీ అయినటువంటి జెనోమిక్స్ అండి. ఈ జెనోమిక్స్లో 2 రకాల పత్తి విత్తనాలు ఉన్నాయి. ఒకటి పవర్, రెండవది విప్లవ్. ఈ 2 కూడా 150 రోజుల పంట కాలంలో వచ్చేటి అండి. ఈ 2 విత్తనాలు కూడా అంటే పవర్ కానీ విప్లవ్ కానీ కాయలు మంచి లావుగా ఉండడం, చిన్న సైజ్ జాంకాయల్లాగా ఉంటాయి. ఒక్కొక్క కాయలో 5 పాయలు ఉంటాయి. దగ్గర దగ్గర 40 నుంచి 42 గింజలు ఉండడం జరుగుతుంది. ఇవి లావుగా ఉండడం వల్ల రైతు సోదరులకు లాభం ఏంటంటే పత్తి తీయడం చాలా తేలిగ్గా ఉంటుంది. వీటిని ఇప్పుడు నేను చెప్పినటువంటి పత్తి విత్తనాలు ఎర్రచెక్క నేలల్లో కానీ, ఇసుక నేలల్లో కానీ, నల్లరేగడి నేలల్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చండి. నల్లరేగడి నేలల్లో నీరు కనుక ఉండి
గులాబీ రంగు పురుగు ఆశించకపోతే మీరు మార్చి వరకు ఈ పంటలను కంటిన్యూ చేసుకోవచ్చండి. మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి, మనం పనిచేసే విధానం, అంటే మనం పంటను సంరక్షించే విధానం, కాలం, ఇవన్నీ కనుక మనకు కలిసి వస్తే ఈజీగా ప్రతి ఒక్క విత్తనం కూడా 12 నుంచి 15 క్వింటాలు దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ విత్తనాలు పెట్టేటప్పుడు మీరు ఆ సాలు, అచ్చు వాటికి కరెక్ట్గా, అంటే ఎన్ని అడుగుల దూరం మనం సాలుకు తీసుకుంటున్నాం, ఎన్ని అడుగుల దూరం మొక్కకు తీసుకుంటాం అనేది జాగ్రత్తగా చూసుకొని 1 లేదా 2 గింజలు వేస్తాం కాబట్టి దానిని బట్టి బాగా ఒత్తుకు కాకుండా మంచిగా మొక్కలు పల్చగా వచ్చేటట్టు చేసుకొని మొక్కలకు బాగా గాలాడితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి. కాబట్టి మీకు ఈ చెప్పిన వాటిల్లో మీకు ఏమైనా అనుమానాలు, సందేహాలు అలాంటివి ఏమైనా ఉంటే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు, లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.